నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శ్రావంతి కృష్ణ. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ఫోస్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ కంపెనీ నుండి మాట. సో నేను ముందే చెప్పాను కదా, డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క జాబ్ ఆపర్చునిటీకి ఒక్కొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకు అంటే మొత్తం అన్ని క్వాలిఫికేషన్స్ మాక్సిమం కవర్ అయినమాట. సో ఇంకా డీటెయిల్స్ చూసేద్దాము. సో చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద, ఇది మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ మాట. ఇంకా జాబ్ టైటిల్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది అండ్ బేస్ లొకేషన్ బెంగళూరు మాట. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా 0 years అని మెన్షన్ చేశారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇంక ఈ జాబ్ రోల్ కి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ మనకి చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. రైట్ సైడ్ నేను మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మిన్ అంటే MBA వాళ్ళు కానీ, లేదు అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచులర్ ఆఫ్ కామర్స్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మిన్ అంటే BBA వాళ్ళు, అండ్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్ రోల్కి ఎలిజిబుల్ అండి. వీళ్ళైతే ఏ పాస్డ్ అవుట్ ఇయర్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. సో ఎనీ పాస్డ్ అవుట్స్ వాళ్ళు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మనకి జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే ఇది BPO సర్వీస్ లైన్కి సంబంధించింది అయితే ఉంటుంది. సో మనం అయితే ట్రాన్సాక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మనకి SOP అనేది ప్రొవైడ్ చేస్తారు, అంటే ఒక డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్లో మనకి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అన్నమాట. సో ఎలాగ చేయాలి మన డైలీ టాస్క్స్ అనేది, సో అది మనం చూసి మనము పర్ఫామ్ అనేది చేయాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ మనం ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ యాజ్ యూజువల్గా కామన్గా ఉండేవే ఏ జాబ్కైనా. సో ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో, సో ఇక్కడైతే అప్లై అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను తర్వాత చెప్తాను. సో ఇంకా మన సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఇది కూడా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండి. బట్ బేస్ లొకేషన్ వచ్చేసి పూణే. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేకపోయినా పర్వాలేదు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు. సో స్ట్రీమ్స్ కానీ పాస్డ్ అవుట్స్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. సో ఎనీ స్ట్రీమ్ ఎనీ పాస్డ్ అవుట్స్ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ జాబ్ కూడా మనకి ఏంటి అంటే కస్టమర్ సర్వీస్కి సంబంధించిన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనకి ఇక్కడ కింద చూస్తే స్కిల్స్లో కూడా అదే మెన్షన్ చేశారు. సో ఇన్బౌండ్ కస్టమర్ వాయిస్ కానీ, ఈమెయిల్ చాట్ కానీ, సో ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. సో మనకి ఎవరికైతే కోడింగ్ ఇంట్రెస్ట్ లేదో, సో ఇలాంటి నాన్ కోడింగ్ జాబ్స్కి సో మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో పెద్దగా మనకి టెక్నికల్ సైడ్ నాలెడ్జ్ అయితే ఏం ఉండాల్సిన అవసరం లేదు. మనకంతా ఏంటి అంటే వాయిస్ సపోర్ట్ కానీ, కస్టమర్ సపోర్ట్, ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే అసైన్ చేస్తారన్నమాట. సో ఇంకా దీనికి కూడా ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో మీరు అక్కడ అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. మన థర్డ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఇది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ఇది కూడా పూణే బేస్ లొకేషన్ అండి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. పాస్డ్ అవుట్స్ కానీ స్ట్రీమ్స్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. సో ఎనీ పాస్డ్ అవుట్స్ ఎనీ స్ట్రీమ్స్ వాళ్ళు అయితే హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వచ్చేసి మనకి ఇది నాన్ కోడింగ్ జాబ్స్ అని చెప్పాను కదా. సో మనం అయితే ఇది కస్టమర్ సర్వీస్ ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. యాజ్ యూజువల్గా మనం కస్టమర్ని అసిస్ట్ చేయాలి త్రూ ఫోన్ ద్వారా కానీ, చాట్ సిస్టమ్ ద్వారా కానీ. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ మనకి షిఫ్ట్స్ ఉండే అవకాశం కూడా ఉంది. మన షిఫ్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ పర్సన్కి మనం హ్యాండ్ ఆఫ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇది ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ అనుకుని అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీకు ఇక్కడ కింద అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ఇక్కడ కస్టమర్ సపోర్ట్ వాయిస్ జాబ్ టైటిల్తో అయితే రిక్వైర్మెంట్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా వచ్చేసి మనకి పూణే బేస్ లొకేషన్. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. ఇంకా రైట్ సైడ్ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్. సో పాస్డ్ అవుట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఎనీ పాస్డ్ అవుట్స్ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా మనకి కస్టమర్ సర్వీస్కి సంబంధించిన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అనేది మనం ఇవ్వాలన్నమాట మనం రిక్రూట్ అయిన తర్వాత. సో ఇంకెవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చూసేద్దాము. సో ఇంకెవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే మీరైతే ఫస్ట్ టైం యూజర్ అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, సైన్అప్ అనేది అవ్వాలి. సో మీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి సబ్మిట్ అనేది చేయండి. మీకు ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది వస్తుంది. సో ఆ వెరిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. చాలామంది అడుగుతున్నారు మాకు వెరిఫికేషన్ మెయిల్ రాలేదు అని. మీ స్పామ్ ఫోల్డర్స్ కానీ అదర్ ఫోల్డర్స్ కానీ చెక్ చేయండి ఖచ్చితంగా. ఒక్కొక్కసారి ఏంటి అంటే స్పామ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అన్నమాట. సో మీ స్పామ్ ఫోల్డర్స్ కూడా చెక్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. సో
వన్స్ మనం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇలాగ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వస్తుంది. సో తర్వాత అయితే మనం లాగిన్ అవ్వాలండి. ఒకవేళ ఏమైనా ఎర్రర్ కానీ ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ రీఫ్రెష్ చేసి ఒకసారి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ మన ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి అండ్ మనకి ఏం స్కిల్స్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జావా వచ్చు కాబట్టి జావా అనేది మెన్షన్ చేశాను. అలాగే మీకు ఏ స్కిల్స్ వచ్చాయో సో అక్కడైతే మెన్షన్ చేయండి అండ్ చెక్ బాక్స్ మీద ఐ అక్నాలెడ్జ్ క్లిక్ చేయండి అండ్ సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఒక ప్రైవసీ డిక్లరేషన్ అనేది వస్తుంది. సో యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ ఫామ్ అయితే వస్తుందండి. సో ఫస్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు, ప్రిఫర్డ్ ఇంటర్వ్యూ సిటీ అని అడుగుతున్నారు. సో నేనైతే హైదరాబాద్ పెట్టాను, బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి వర్చువల్ గానే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది, మీరు అసలు కంగారు పడక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఆర్ ప్రీవియస్ ఎంప్లాయర్. సో మనమైతే ఫ్రెషర్ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి నాట్ అప్లికేబుల్ అని మెన్షన్ చేయండి. అండ్ కింద వచ్చేసరికి టోటల్ ఎక్స్పీరియన్స్ కూడా 0 అని మెన్షన్ చేయండి. అండ్ స్కిల్స్ మనం ఏదైతే ముందు ఫామ్ లో ఇచ్చామో అవన్నీ హైలైట్ అవుతున్నాయి. ఒకవేళ ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ స్కిల్స్ అనేవి పెట్టండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీకు లాస్ట్ లో ఆర్ యు ఎన్ ఎక్స్ ఇన్ఫోసిస్ ఎంప్లాయర్ అని అడుగుతున్నారు. సో అదైతే మీరు ఏమీ ఆప్షన్ అయితే పెట్టక్కర్లేదు. ఇంకా అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగ మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ద ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్. సో మీరు ఏ జాబ్ ఆపర్చునిటీకి అయితే అప్లై చేశారో సో అలాగైతే ఇలాగ పాపప్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇలాగ మీ అప్లికేషన్ స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను కదా, మై అప్లికేషన్లో క్లిక్ చేస్తే మీరు ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్కి అప్లై చేశారో సో అవి కనిపిస్తాయి అన్నమాట. అక్కడే మీ స్టేటస్ కూడా కనిపిస్తుంది. సో మోర్ ఓవర్ మనకి మెయిల్కి కూడా ఇలాగ ఒక రెస్పాన్స్ అయితే వస్తుందండి. సో మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేశారు, సో మీరు ప్రొఫైల్ అనేది రివ్యూ చేస్తున్నాము, సో ఒకవేళ మీ ప్రొఫైల్ నచ్చితే సో మీతో కాంటాక్ట్లో ఉంటాము అని చెప్పేసి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి గైస్. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో వీళ్ళైతే ఏ జాబ్ ఆపర్చునిటీకి అఫీషియల్గా శాలరీ అనేది డిస్క్లోజ్ చేయలేదండి, బట్ మనకి ఇవన్నీ ఏంటి అంటే కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ రోల్స్ కాబట్టి సో మనకి అప్రాక్సిమేట్లీ 2.8 lakh per annum వచ్చే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి సో డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఫిల్టరింగ్ అనేది ఉంటుంది. బట్ మనమైతే అసెస్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తర్వాత ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎవరికైతే కోడింగ్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు సో అలాంటి వాళ్ళు నాన్ కోడింగ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో నా ఛానల్ వీడియోస్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఛానల్ కమ్యూనిటీని కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి, అక్కడ కూడా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.